సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ 4వ జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చని, కానీ ఈ దేశానికి ప్రధానమంత్రుల కంటే ఉన్నతమైన గొప్ప నాయకులను ప్రసాదించింది సిపిఐ అని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు, జైలులో ఉండాల్సిన వాళ్ళు 90% మంది అసెంబ్లీ, పార్లమెంట్లో ఉంటున్నారన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి వాళ్ళందరూ ఈ లెక్కలు తీసి జైళ్లలో పెట్టే రోజులు వస్తాయని కూనంనేని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్నవాళ్ళు మీరు అనుకోవచ్చు, ముందుగా మీకు అందరూ చెప్తున్నా, మన పార్టీలో చిన్న పార్టీ కాబట్టి మన పార్టీ నాయకులు తక్కువ అంచనా వేసుకోకండి, మన నాయకులు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, మన చిన్న పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా ఆలోచన చేయకండి. పార్టీ చిన్నదే కావచ్చు, కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థానం కలిగిన, ఉన్నత విజ్ఞానం కలిగిన, ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళే చట్టాలు చేస్తున్నారు. అందువల్ల నేను అంటూ ఉంటాను, వాళ్ళ అసెంబ్లీలో ఉండేదెవరో తెలుసా? అసెంబ్లీలో డబ్బులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, జైలులో ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటున్నారు 90% మంది. వాళ్ళందరినీ మన చట్టం వస్తే, మన కమ్యూనిస్ట్ చట్టం వస్తే, అరే నీకు ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి లెక్కలు తీసి మరి